ఇవాల్టి వీడియోలో సూజీ రవ్వతో వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. సమ్మర్ కాబట్టి ఈ తెల్ల రవ్వతో వడియాలు చేసుకుంటే చక్కగా మనం సైడ్ డిష్గా ఉపయోగించుకోవచ్చు. ముందుగా ఈ తెల్ల రవ్వని ఒక గ్లాస్ ఏదైతే మనం కొలత తీసుకున్నామండి ఇదే గ్లాస్ మనం ఉపయోగించాలి. ఈ గ్లాస్ రవ్వని ఫస్ట్ కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇన్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 8 గ్లాస్ ఆఫ్ వాటర్ అనమాట. ముందు 6 గ్లాస్ వచ్చేసి మనం బాయిల్ చేసుకోవాలి. రిమైనింగ్ 2 గ్లాస్ ఈ రవ్వలో వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఏదైతే 6 గ్లాస్ ఆఫ్ వాటర్ని బాయిల్ చేస్తున్నామో ఈ బాయిల్ అవుతున్న వాటర్లోకి మనం ఇప్పుడు ఒక మిర్చి అండ్ కొన్ని వెల్లుల్లి కొంచెం జీలకర్ర వేసి ఒక పేస్ట్ చేసుకోవాలన్నట్టు. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది వడియాలకి. మనం తినగా ఇంకా తినాలనిపిస్తుంది అన్నట్టు. ఈ ఏదైతే మనం మిక్సీకి వేసుకున్నామో దాన్ని వాటర్లో వేసి మంచి రోయల్ బాయిలింగ్ అవ్వేటట్టు వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా మనం కలిపెట్టుకున్నాం కదండి ఆ రవ్వ ఇందులో వేస్తూ ఉండలు వెంటనే కట్టేస్తుందండి. సో చాలా ఫాస్ట్గా దీన్ని తిప్పుకోవాలన్నట్టు. సో అలా తిప్పుకుంటూ మనం ఉండలు కట్టకుండా చూసుకోవాలి. మంచిగా ఇది కొంచెం బాగా బాయిల్ అయ్యే కొద్దీ మనకి ఈ మిశ్రమం వచ్చేసి దగ్గర పడుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ మనం వడియాలు వేసుకునే లెవెల్కి దీనికి దగ్గర పడినివ్వాలి. బియ్యం వడియాల్లాగా ఇది గట్టిగా అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం జారుగానే ఉండాలి. జారుగా ఉంటేనే మనకి ఈజీగా ఉంటుంది వడియాలు పెట్టుకోవడానికి. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఈ వడియాలు పెట్టుకున్నప్పుడు మనం ఎలాంటి కాటన్ క్లాత్ ఈ తడి పెట్టేసి ఇవంతా అవసరం లేదండి. నార్మల్ ఏదైనా ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్లో జస్ట్ మనం కూరగంట వాడతాం కదా, దాంట్లో ఇలా పెట్టుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. ఇలా మనం పెట్టుకునే వడియాలన్నీ 1 డే ఒక హాఫ్ డే ఎండలో ఆరిపెడితే కొంచెం ఎండిపోతుంది. సో ఇంకో వైపుకి కూడా మనం తిప్పుకొని పూర్తిగా డ్రై అయిపోనివ్వాలి. ఇలా ప్రతిదీ మనం తిప్పుకోవాలి. కొంచెం ఓపిక్గా తిప్పుకుంటే మనకు టేస్టీ వడియాలు రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఫుల్ డే మొత్తం వడియాలు ఎండిపోయిన తర్వాత ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. కొంచెం పేషెన్స్తో మనం తిప్పుకుంటే సరిపోతుందండి. సో ఫుల్గా ఎండిపోయిన తర్వాత 1 డే ఎండిపోతే ఇలా అయిపోతాయండి. మనం 2-3 డేస్ ఎండబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. 1 డేకి ఎండిపోతాయి. లేదు అంటే నెక్స్ట్ డే ఒక ఆఫ్టర్నూన్ వరకు ఎండబెడితే సరిపోతుంది. నెక్స్ట్ డే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే యమ్మీ వడియాలు రెడీ అయిపోతాయండి. ఇంతే.